మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లయన్స్ అపరాజిత సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో శనివారం రాత్రి లయన్స్ రాయగడ అపరాజిత ఇన్స్టలేషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్విన్ కుమార్ దాస్ మాట్లాడుతూ, గత ఏడాది ఆవిర్భవించిన లయన్స్ అపరాజిత సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుందని తెలిపారు. లయన్స్ క్లబ్లో భాగమైన ఈ సంస్థలో మహిళలు సేవా దృక్పథంతో ముందుకు రావటం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లయన్స్ అపరాజిత కార్యదర్శి బారాటం అవంతి సంస్థ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం 2026 నుంచి 27 వరకు సంవత్సరానికి నియమితులైన కొత్త కార్యవర్గాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ ప్రకటించారు. అధ్యక్షురాలిగా పి కళ్యాణి, కార్యదర్శిగా సుంకరి శ్రావణి, కోశాధికారిగా రంజిత్ బిసోయ్ నియమితులైనట్లు వెల్లడించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. తదనంతరం అధ్యక్షురాలు పి కళ్యాణి, కార్యదర్శి శ్రావణి, కోశాధికారి రంజిత్ బిసోయి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో లయన్స్ జిఎల్టీ కోఆర్డినేటర్ సుశ్రిత దాస్, లయన్స్ కేబినెట్ సెక్రటరీ టంకాల జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.